ప్రతి ప్రొసీజర్కి ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏదో కాంప్లికేషన్స్ ఉంటాయి అని చాలా మంది భయపడతారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే అబ్లేషన్ పద్ధతి ఇన్ జనరల్ గా కాంప్లికేషన్ రిస్క్ అనేది చాలా తక్కువ. అంటే కరెక్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ చేస్తే, అల్ట్రాసౌండ్ బాగా యూజ్ చేసి మన రక్తనాళాలు ఎక్కడున్నాయి, మన నరాలు ఎక్కడున్నాయి, మన వాయిస్ కి పోయే నరాలు ఎలా ఉన్నాయి, గడ్డ ఎక్కడుంది అనేది కరెక్ట్ గా చేసే డాక్టర్ ఉంటే ఈ కాంప్లికేషన్స్, ఈ రిస్క్స్ అనేది కూడా అరౌండ్ 90% లెస్ వెన్ కంపేర్ టు సర్జరీ. అదే కాకుండా చాలా మందికి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మైల్డ్ గా కొద్దిగా నొప్పిలాగా, మైల్డ్ గా డిస్కంఫర్ట్ లాగా ఉంటుంది, నొప్పి అనేది ఉండదు. అదే కాకుండా కొందరికి ఎవరికో కొద్దిగా హోర్స్నెస్ లాగా వాయిస్ వస్తుంది. దానికోసం మనం కంప్లీట్ గా కోల్డ్ పదార్థాలు అనేది ప్రొసీజర్ చేసినాక అవాయిడ్ చేయాలని కంప్లీట్ గా అందరు పేషెంట్స్ కి చెప్తాం. అదే కాకుండా కొంచెం రెడ్నెస్ అనేది మెడలో చేసినప్పుడు ఉంటుంది. ఇవన్నీ విత్ ఇన్ 3 days కంప్లీట్ గా తగ్గిపోతాయి, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా. అండ్ అదే కాకుండా మీ థైరాయిడ్ అలానే లోపల ఉంటది కాబట్టి లాంగ్ టర్మ్ గా మీరు టాబ్లెట్స్ తీసుకునే అవసరం ఏ మాత్రం ఉండదు. ఈ అన్ని కాకుండా మేజర్ కన్సర్న్ థైరాయిడ్ సర్జరీ తోటి ఒకటి స్కార్, రెండోది మన వాయిస్ ఎలా ఉంది అనేది కంప్లీట్ గా తెలుసుకోవాలి. సో ప్రొసీజర్ చేసేటప్పుడు చాలా మంది పేషెంట్స్ కంప్లీట్లీ కాన్షియస్ ఉంటారు. ప్రొసీజర్ ద్వారా అప్పుడు అడిగి కూడా చూస్తాం మీ వాయిస్ ఎలా ఉంది అండ్ ఏ మాత్రం కాంప్లికేషన్స్ లేకుండా, వాయిస్ చేంజ్ లేకుండా చాలా మంది కంఫర్టబుల్ గా ఇంటికి వెళ్ళిపోతారు. సర్జరీలో ఈ కాంప్లికేషన్స్ అనేటివి ఉండే అవకాశం చాలా ఎక్కువ. బట్ అబ్లేషన్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ చేస్తే ఈ రిస్క్స్ ఆర్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 2% వెన్ కంపేర్ టు సర్జరీ విచ్ ఇస్ అబౌట్ 30%. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.